పార్వతీపురం మన్యం జిల్లాని వైజాగ్ రీజనల్ ఎకనామిక్ కారిడార్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఇంక్లూడ్ చేస్తూ ఈ జిల్లాకి అత్యధిక ప్రాధాన్యత ఆర్గానిక్ ఫార్మింగ్ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కారిడార్ డిపిఆర్ కూడా చెప్తుంది అధ్యక్ష. అయితే కొన్ని ఐడియల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని పార్వతీపురంకి తీసుకురావచ్చు. అందులో ముఖ్యంగా పామ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్, పామ్ ఆయిల్ రిఫైనింగ్ కూడా చాలా అద్భుతంగా అక్కడ నడుస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా పామ్ ఆయిల్ పైన మా రైతులందరూ ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టున్నారు. ఇంకోటి అక్కడ బై డిఫాల్ట్గా క్యాష్యూ ప్లాంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, దాన్ని కూడా ప్రాసెసింగ్ యూనిట్ పెట్టడం. అలాగే పైనాపిల్ అంటే మా పాలకొండ సపరేట్గా ఒక వెరైటీ ఆఫ్ పైనాపిల్ అక్కడ దొరుకుతుంది. అది లైఫ్ స్టైల్ తక్కువ ఉండడం వల్ల ప్రాసెసింగ్ యూనిట్ పెట్టలేకపోతున్నాం. అక్కడ ఉండే వాతావరణానికి పైనాపిల్ చాలా అద్భుతంగా పండుతుంది. ఇంకొకటి ఆ ఊరికి వరమనే చెప్పాలి పసుపు. ఎందుకంటే అక్కడ ఒక మంచి వెరైటీతో తక్కువ పెట్టుబడితో ఎక్కువగా పసుపు పండించడం జరుగుతుంది. ఆ పసుపుకి సరైన వాల్యూ చైన్ యాడ్ చేయగలిగితే అక్కడ ఉండే కుర్కుమిన్ వాల్యూ కూడా 32% ఉంది. అయితే ఇప్పటికీ ఆ మొత్తం పసుపుని తీసుకెళ్తుంది కూడా ఒక ఇన్ఆర్గనైజ్డ్గా తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మన ప్రభుత్వం ఈ దేశంలో దాదాపు 25% ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో అగ్రికల్చర్ మీద ఫుడ్ ప్రాసెసింగ్ మీద పెట్టేవాళ్ళు పార్వతీపురం అనువైన ప్లేస్ అని ఈ సభ ద్వారా మీ ద్వారా సంబంధిత అధికారులకు చెప్పడం జరుగుతుంది అధ్యక్ష. అయితే ఎఫ్పిఓస్ ఉన్నారు, ఎస్హెచ్జీస్ ఉన్నారు. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఉంటే మనం మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా దీనివల్ల ఎంపవరింగ్ ఉమెనే లీడ్ చేస్తూ ఈ ప్రాసెసింగ్ యూనిట్ నడిపే అదృష్టాన్ని ఇవ్వాల్సిందిగా సంబంధిత అధికారులకి అలాగే ఇక్కడున్న సంబంధిత మంత్రివర్యులకు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను.